అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్. మనము కాడ చేసుకోవటానికి రెడీ చేసుకుంటున్నాము. చూడండి నాన్న, మనము దీనిలో వాము, ధనియాలు, జీలకర్ర, మెంతులు లైట్గా ఫ్రై చేసి మనము పౌడర్ చేసి స్టోర్ చేసుకున్నాము. ఇలా చేసుకోవటం వల్ల మనకు ఒక నెల రోజుల దాకా మనకు ఇబ్బంది ఉండదు. ఏం చేసినా కానీ గాజు గ్లాసుల్లో తీసుకోండి, ప్లాస్టిక్ వస్తువులు ఆడటం అలవాటు చేసుకోకండి. ఎందుకంటే మన హెల్తే ముఖ్యమన్నట్టుగా మనం ఫాలో అవుతున్నాం కాబట్టి. అవును కదా నాన్న? వాటి వల్ల ప్లాస్టిక్ల వల్ల, ఎనామిల్ వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి, మీకు తెలిసిందే కదా. చూడండి నాన్న, అల్లం, దాల్చిన చెక్క. దీనివల్ల మనకు దాల్చిన చెక్క వల్ల మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ రావు. ఇది జామాకు కషాయం. జామాకులో పోషక విలువలు చాలా ఉన్నాయి. మనకు ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఒక గ్లాస్ పాలు తీసుకోవాలంటే మనకు 20 రూపాయలు, 11 రూపాయలు లేని మనకు ఒక చిన్న ప్యాకెట్ పాలు కూడా రావటం. దీనివల్ల మనకు పెరటిలో దొరికే మన చిన్న జామాకుతోనే మనము మన హెల్త్ని మనం కాపాడుకోగలము. మనము లేడీస్ కదా నాన్న, ప్రతిదీ ఆలోచించి చేసుకుంటాము. అవును కదా? చూడండి నాన్న, కషాయం ఎలా మరుగుతుందో. దీనిలో జామాకు ఇవి అంత కషాయం అన్నీ ఎలా పట్టేసిందో చూడండి. కలరే ఎలా మారిపోయిందో. మనం వాటర్ వేసేటప్పుడు ఎలా ఉన్నాయి వాటర్, ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో కదా. ఇది మనము ఈ పూట తీసుకున్నాము కదా, ఇంకా మనకు మిగిలిన దాన్ని మనం పడేయొద్దు నాన్న. అవి అలానే ఉంచుకుంటే మనం సాయంకాలానికి ఆ మెంతులలోని పోషక విలువలు కానీ, ఆ చేదుతనం కానీ నీటికి కషాయానికి బాగా పట్టేస్తుంది. అది మనము తాగి పడుకుంటే, మనం భోజనం చేసిన తర్వాత పడుకోబోయే ముందు కానీ, లేదు ఒక గంటకు ముందు కానీ అది మనం తాగి పడుకుంటే మనం తెల్లారేపటికి మన డైజెషన్ ఫ్రీగా అయ్యిద్ది, చక్కగా ఉంటుంది. చూడండి నాన్న, వెనకటి రోజుల్లో మోషన్కి ఇదవుతున్నారని చెప్పేసి ఆమదాలు అవి ఇవి వాడేవాడు. అవన్నీ మర్చిపోయారు జనాలు, అవన్నీ లేవు. అందుకే ఇలాంటి గ్యాస్ ఫామ్లు అవుతున్నాయి. అలాంటి గ్యాస్ ఫామ్లు అనేది మన పిల్లలకు, మనకు ఎవ్వరికి రాకూడదని చెప్పేసి ఇలా చేస్తున్నాము. ఎందుకంటే మనకు తెలిసింది నలుగురు చెప్పటంలోనే గొప్పతనం. మనకు తెలిసింది మనం కడుపులో దాచుకోవటం ఇది కాదని చెప్పేసి నేను ఈ చిన్న ఛానల్ని ఒకటి ఓపెన్ చేసి ఇలా మీ ముందుకు వచ్చాను. చూడండి నాన్న, మనము ఇలా కషాయాన్ని వడగట్టుకున్న తర్వాత ఇలా మనము గ్లాసులోకి తీసుకొని ఒక్క నిమ్మ చెక్క, మనకు మన హెల్త్ తత్వానికి సూట్ అయితేనే నిమ్మరసం వాడుకోండి, లేకపోతే లేదు. కొంచెం సాల్ట్, మనకు బీపీ అలా ఉంటే చూసి వాడుకోండి, ఏం పర్వాలేదు. ఉదయం మనము 7 వాటర్లో ఏం తీసుకున్నాము, హనీ తీసుకున్నాము. మళ్ళీ మీరు హనీ తీసుకోవద్దు నాన్న, ఎందుకంటే మళ్ళీ జలుబు చేసి ఇబ్బంది పడతామేమో. అలా ఆలోచించుకొని తీసుకోండి. అవును కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.